రావడానికే కారణం పవన్ కళ్యాణ్ గారని అందరికీ తెలుసు. ఆయన లేకుండా చంద్రబాబు నాయుడు జైల్లో నుంచి తీసుకొచ్చింది కాకుండా, బీజేపీ మోదీ గారిని తీసుకొచ్చింది కాకుండా, వేరే రాష్ట్రాలకు వెళ్ళి రాజకీయంగా కూడా ప్రచారం చేసి అక్కడ కూడా వేరే రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి వరల్డ్ వైడ్ కూడా ఫేమ్ వచ్చేసిందండి. కష్టపడిన వాడు ఎప్పుడు కూడా సుఖిస్తాడనేది పెద్దలు చెప్పారు. ఓటమి పాలైనా కూడా ప్రజల పక్షాన ఉండి ఈ మధ్య ప్రజల గౌరవాన్ని ప్రజల ప్రేమను తీసుకుని ఆయన ఈరోజు గెలిపించారు. ప్రజలు అంటే ప్రజలకి ఏం కావాలండి? ఎవరు వచ్చినా ఏదొచ్చినా ఏది జరగకపోయినా వాళ్ళకి మంచి జరగాలి. మీరైనా నేనైనా ఎవరైనా మంచి చేసే వాళ్ళని గమనిస్తారు. అదే గమనించారు, వాళ్ళకి మంచి అనిపించింది, ఆయన గెలిపించారు. ముందు ముందు కూడా ఆయన గెలిచానంటే ఒక ఇది లేకుండా సుఖమైనటువంటి జీవితాన్ని సినిమా షూటింగ్ ₹1,00,00,000 వదులుకొని ఆయన సొంత డబ్బుతో మత్స్యకారులకి, పేదలకి, రైతులకి అన్నదాత మనకు రాను రాను ఇంకా అన్నదాతలు దూరం అయిపోతున్నారు. పంట గిట్టుబాటు లేక మానేస్తున్నారు. సో వడ్లు అనేది బియ్యం అనేది లేకపోతే మన భావితరాలకి బియ్యం అంటే ఏంటి, అన్నం అంటే ఏంటి అనేది లేకుండా పోతుంది. కాబట్టి వాళ్ళని ఉద్దేశిస్తూ మత్స్యకారులందరినీ ప్రేమిస్తున్నారు కనుక ఖచ్చితంగా చూసుకుంటే ఇప్పుడు జగన్ అంటున్నాడు ఈ ప్రభుత్వంలో అందరూ ఇబ్బంది పడుతున్నారు, మళ్ళా నేనే అధికారంలోకి వస్తాను, 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను. ఏమండి ఈ ప్రభుత్వం వచ్చి నువ్వు చెప్తావు, ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయిందండి అందరికి తెలుసు. ఈ కొంతకాలంలోనే చెప్పినవన్నీ ఒకేసారి జరగదండి. చాలా వరకు చేస్తున్నారు. పంచాయతీలను అభివృద్ధి, రోడ్లు చేస్తున్నారు, ప్రజలకు ఏమేం కావాలో చేస్తున్నారు. ముఖ్యంగా యూత్కి, మహిళలకి ఉద్యోగాలు చేస్తున్నారండి. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా అండి? అడగండి. ఎక్కడి నుండి వచ్చారండి? సూలూరుపేట శ్రీహరికోట నుంచి వచ్చానండి. నెల్లూరు నుండి ఇక్కడికి వచ్చారు మీరు ఎందుకు అంత అదే అదే ఓకే. చెన్నై దగ్గర, చెన్నైకి 70 కిలోమీటర్ దూరం అండి. అంత దూరం నుండి రావాల్సిన అవసరం ఏముందమ్మా ఇక్కడికి? అన్నీ నేను కూడా సేవా కార్యక్రమాలు సోషల్ సర్వీస్లో ఉన్నాను. పవన్ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళు యువత ఎక్కువ ఇష్టపడతారు. మీరు పెద్ద మీరు కూడా ఆయన కోసం కరెక్ట్గా అడిగారండి. ఇష్టపడ్డం కాదండి, నేను సోషల్ సర్వీస్ ప్రజలకు ఏం చేస్తున్నారు, ఆయన చెప్పే మాటలు ఏంటి, చేస్తే చేస్తలేంతంటే కళ్ళారా చెవులారా విని దాన్ని కరెక్టా కాదని చెప్పి ప్రజల్లోకి అవగాహన కల్పించి ముందుకి ఆంధ్రదేశం బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడాలి. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది, తీర్చాలండి. అందులో ఆంధ్రప్రదేశ్ అప్పులు తీర్చి ప్రపంచంలోనే నంబర్ 1గా నిలబెట్టాలి అని ఆంధ్రప్రదేశ్ని అప్పులన్నీ తీర్చి ప్రజలకు మంచి చేసి ప్రపంచంలో నంబర్ 1గా పెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారండి. ఖచ్చితంగా జరగాలండి. ఆయన బాగా చేసి సీఎం అయిన తర్వాత చచ్చిపోతానండి, నేను అంతవరకు బతుకుతాను. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యాక చనిపోతాను అంత స్టేట్మెంట్, అంత పెద్ద స్టేట్మెంట్ ఏంటమ్మా అవసరం? ఆయన ఎందుకు ఇప్పుడు నేను చెప్పింది మీరు సరిగా విన్నారో లేదో దయచేసి. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లోంచి తీర్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడి భవిష్యత్తు ఇచ్చి ప్రపంచంలో నంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడానికి ఆయన కష్టాలు, ఆయన ఫ్యామిలీ ఎంత కష్టపడి కష్టాలు పడి చెడ్డ మాటలు విని అన్నీ చేసి బూతులు విని ఇంట్లో వాళ్ళని, భార్యని, అక్కని, చెల్లిని అందరినీ తిట్టినా కూడా ఆయన నిలబడి చేస్తున్నారంటే ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఒక పనితనంతో వచ్చారు. కాబట్టి ఆయన మంచిగా ఉంటే అందరూ బాగుపడతారు కనుక నేను కోరుకున్నానండి.